హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నాను. అండ్ ఇక్కడ మార్నింగే లేచేసాను. లేచేటప్పటికి 5:40 అయింది. దేవుడికి దండం పెట్టేసుకొని బయట ముగ్గేద్దామని బయటకొచ్చాను. సో, ఇది ముందు రోజేసిన ముగ్గు. చాలా బాగుంది గదా! సో, పిల్లలు ఎవరు తొక్కకుండా ఉంటే అలానే ఉంటుంది. ఇంకెవరైనా పిల్లలు తొక్కారు అంటే ఇంక అది గందరగోళం అయిపోతది. సో, మోస్ట్‌లీ వీళ్ళైతే స్ఫూర్తి గాని, పూర్వి గాని వాళ్ళు టచ్ చేయకుండా బయటికి, లోపలికి తిరుగుతూ ఉంటారు. అండ్ ఇంకా చిమ్మేసి, తుడిచి ఇక్కడ ముగ్గయితే వేస్తున్నా. అదే చెప్పాను కదా! నాకొచ్చిన ముగ్గుల్నే వాటిల్నే తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను. నాకు పెద్ద ముగ్గులు రావు. ఎప్పుడూ వచ్చిన ముగ్గులే దాన్నే తిప్పి తిప్పి వేస్తూ ఉంటాను. కాకపోతే మధ్యలో కలర్స్ పెడతాననమాట. యెల్లో, రెడ్ కలరు. సో, అదేస్తేనే బాగా కళగా ఉంటుంది. నాకు ఒట్టిగా అలానే ముగ్గేస్తే నచ్చదు. సో, ఖచ్చితంగా ఇలా యెల్లో, రెడ్ కలరు పసుపు, కుంకుమ ప్లేస్‌లో ఈ కలర్స్ వేస్తాను. సో, పసుపు, కుంకుమ ఏంది అంటే గబక్కున ఎవరైనా తొక్కినా శుభసూచకంగా భావిస్తాం కదా! సో, ఎందుకు అని చెప్పి ఆ కలర్స్ అయితే పెట్టేస్తాను. సో, గడపకి మాత్రం పసుపు, కుంకుమ, బియ్యపు పిండి అనమాట. అది ఇంకా ఫిక్స్. సో, అందరూ అలానే చేస్తారు కదా! సో, అండ్ ఇంకా జావాకైతే పెట్టేశాను. మిల్లెట్ జావా. అండ్ ఇక్కడైతే ఇల్లయితే చిమ్మేస్తున్నా. జావా అయితే మార్నింగే పెట్టేస్తాను. సో, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు పిల్లలకి చిన్న గ్లాస్‌తో ఇస్తాను. సో, దానికోసం చల్లారుద్ది గదా అని అది పెట్టేస్తాననమాట వెంటనే. అండ్ ఒక పక్క అది అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఇల్లు చిమ్మేసి తుడిచేస్తాననమాట. పిల్లలెళ్ళేలోపే మోస్ట్‌లీ 80% నా పనంతా కంప్లీట్ అవుతది. ఇంతకుముందయితే వాళ్ళని నేనే వదిలిపెట్టేదాన్ని కాబట్టి నా స్నానము, పూజ గూడా కంప్లీట్ అయిపోయేది. సో, ఇప్పుడు వాళ్ళ నాన్న వదిలిపెడుతున్నారు కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుద్దనమాట. అండ్ ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను పౌడర్ ఉంటుంది కదా! మిల్లెట్ పౌడర్. సో, అదైతే దీంట్లో వేసుకుంటున్నాను. మిల్లెట్స్ కాబట్టి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. లేకపోతే కడుపు నొప్పి వచ్చేస్తదనమాట. నేనైతే హాఫ్ అన్ అవర్ పైనే ఉంచేస్తాను. రాగి జావకైతే అంత అవసరం లేదు. సో, దీంట్లో అన్ని మినుములు ఏవో సంథింగ్ అన్నీ పడతాయి గదా! చాలా రకాలు 7, 8 రకాలు, 9 రకాల దాకా పడతాయి గదా! సో, బాగా మరిగించాలనమాట. బాగా మరిగించిన తర్వాత అప్పుడు తాగాలి. ఒట్టిగా తాగేస్తే బాగా కడుపు నొప్పొచ్చేస్తది. అండ్ జావా కంప్లీట్ అయిపోయింది. ఇల్లు చిమ్మటం, తుడవటం అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా పిల్లల్ని గూడా రెడీ చేశా అనమాట. స్ఫూర్తికైతే జల్లేసేస్తున్నాను. ఆ రోజు మండే కావటంతో 2 జల్లు. సాటర్డే, సండే అయితే పోనీటైల్ ఏసేసుకుంటదనమాట. సో, హెడ్ బాత్ చేపిస్తాను గదా! సో, మండే అంటే కొంచెం హడావిడి అయ్యిద్ది. ఆయిల్ పెట్టి పాపడి తీసి 2 పిలకలెయ్యాలంటే కొంచెం టైమ్ టేకింగ్. సో, మా పూర్విని గూడా రెడీ చేసేసాను. ఇంట్లో ఆమెదే లేటు. అస్సలు ఈజీగా రెడీ అవ్వదు. ఏదో ఒకటి మాటలు చెప్పి, సాకులు చెప్పి టైం లేట్ చేస్తది గానీ, తొందరగా మాత్రం రెడీ అవ్వదు. సో, ఇక్కడైతే జావా చల్లారి పెట్టాను గదా! ఆ జావాలో నేను లైట్‌గా సాల్ట్ ఏస్తాను. పెరుగు మిక్స్ చేస్తా అనమాట. సో, స్వీట్‌నెస్ ఏమీ ఉండదు. జస్ట్ పెరుగు మిక్స్ చేస్తాను. కొంచెం సాల్ట్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. రాక్ సాల్ట్. సో, ఇక్కడ చల్లారి పెట్టాను. పెరుగు మిక్స్ చేసి పిల్లలకైతే తాపేస్తున్నాను. ఆల్రెడీ స్ఫూర్తి తాగేసింది. ఆమె పాటికి ఆమె ఇవి ఉంటాయి గదా! వాటర్ అయి పట్టేసుకొని స్టార్ట్ అయిందనమాట. ఆలోపు ఈమెకు కూడా నేను స్పూన్‌తో తాపుతాను. మామూలుగా అయితే తాగదు. సో, స్పూన్‌తో అయితే తాపిచ్చేస్తాను ఏదో ఒకటి మాటలు చెప్పి. అండ్ ఇంకా టైం వచ్చేసి 8:05 అయిందనమాట. ఇంకా స్కూల్‌కైతే స్టార్ట్ అయ్యారు. మా హస్బెండ్‌ది నైట్ షిఫ్ట్. సో, ఇంతకు ముందంతా నేనే వదిలిపెట్టాను. ఇప్పుడు కూడా నైట్ షిఫ్టే. కాకపోతే ఇప్పుడు కొంచెం తొందరగా లేస్తున్నాడు కాబట్టి ఆయన వదిలిపెడుతున్నారు. మామూలుగా డే టైమ్ అయితే మార్నింగ్ వెంటనే లేచారు అంటే తనే వదిలిపెడతారనమాట. లేదు అంటే నేను వదిలిపెడతాను. సో, ఎందుకు నైట్ అంతా నిద్ర ఉండదు గదా! ఎందుకు మార్నింగ్ లేపటం, డిస్టర్బ్ చేయటం అని నేను లేపను. సో, ఆలోపే నా పనంతా కంప్లీట్ చేసుకొని, పూజ కూడా కంప్లీట్ చేసుకొని, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాను. సో, అదనమాట. పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది. డైలీ ఇలానే ఉంటుంది మార్నింగ్ రొటీన్. ఏమాత్రం మారదు. ఒక టిఫిన్ ఒకటి స్కూల్‌లో అనమాట. అదొకటి ప్లస్ పాయింట్. హడావిడి లేకుండా ఉంటది. అండ్ ఇంకా నా పనంతా అయిపోయింది. పిల్లల్ని పంపించిన తర్వాత స్నానం చేసి పూజ కూడా స్టార్ట్ చేశాను. సో, మండే గదా! శివుడికి అష్టోత్తరం చదువుకున్నాను.
అండ్ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది కదా! సో, అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకున్నాను. అండ్ మణిదీప వర్ణన చదువుకున్నా. ఇది ఉంది కదా! ఇది స్టార్ట్ చే లలితా సహస్రనామము నేర్చుకుంటున్నా అన్నాం కదా! అలా రోజుకొక శ్లోకం నేర్చుకుంటున్నాను. అది అక్కడ కూర్చొని అమ్మవారికి మంచిగా చదువుకుంటాననమాట. అండ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, కిచెన్‌లోకైతే వచ్చేసాను వంట చేద్దాము అని. వెంటనే ఏం స్టార్ట్ చేయను. ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అలా రిలాక్స్ అవుతాను. కరెక్ట్‌గా 10:40, 11కి ఆ టైంకి వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో, ఇక్కడైతే రైస్ వాటర్‌తో కడిగి పెట్టేస్తున్నా. ఫస్ట్ టైం అయితే నేను ట్యాప్ వాటర్‌తో కడిగేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే నేను మంచినీళ్ళతోనే కడిగేస్తాననమాట. సో, ఆ రోజు వచ్చేసి వంట టొమాటో పప్పు అండ్ తోటకూర ఆకు తాలింపు చేద్దాము అని వాటికి ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే టొమాటో పప్పుకైతే నేను రెడీ చేసుకుంటున్నాను. ఆకైతే ఒక 2, 3 డేస్ ముందే ఒలిచిపెట్టేసుకున్నాను. సో, అందుకు హడావిడి లేకుండా నిదానంగా చేసుకుంటున్నా. ఆకు ఒలవాలంటే చాలా పెద్ద తలనొప్పి. అదైతే నేను మా హస్బెండ్‌కి అప్పజెప్పేస్తాను. సో, ఆకు ఒలవటం అంటే నాకు చాలా విసుగనమాట. ఆకు ఒలవటం, బట్టలు మడతేయటం ఇవన్నిటికి చాలా ఒళ్ళు బద్ధకం చూపిస్తాననమాట. సో, ఆకైతే పనిలో పని ఒలిచిపెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కుక్కర్‌లో పప్పు అయితే పెట్టేస్తున్నా. అండ్ రైస్ కూడా నార్మల్ గిన్నెలోనే పెట్టేసాననమాట. రైస్ కుక్కర్‌లో అయితే పెట్టలేదు. ఏదైనా పని అనుకున్నప్పుడు ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ లేకపోతే ఒక అండర్‌స్టాండింగ్ ఉండాలి ఖచ్చితంగా. సో, ఇది ఆడవాళ్ళే చేయాలి, లేదు ఇది మగవాళ్ళే చేయాలి అని ఇగో కాకుండా ఇద్దరు షేరింగ్ చేసుకుంటూ పోతే లైఫ్ చాలా బావుంటది. ఒక అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్ అనమాట ఒక కపుల్ మధ్య. ఎండ్ ఆఫ్ ద డే వైఫ్‌కి హస్బెండ్ ఇంపార్టెంట్, హస్బెండ్‌కి వైఫ్ ఇంపార్టెంట్. సో, మంచిగా అండర్‌స్టాండ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా మూవ్ అయితే లైఫ్ చాలా బావుంటది. సో, ఎక్కువ ఈగోలకెళ్ళకుండా మంచిగా అర్థం చేసుకొని మూవ్ అవ్వటం ఇంకా బెస్ట్. సో, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పేసా. అండ్ ఇక్కడొచ్చేసి వంట కంప్లీట్ అయిపోయింది. ఇదేమో నాకు చేసుకున్న ఫ్రై చేసుకొని అండ్ మా ఆయనకైతే సెపరేట్‌గా జస్ట్ బాయిల్ చేసి జస్ట్ కారం అయితే చల్లేసాను కొబ్బరి కారం. అండ్ పప్పు, రైస్, మంచిగా పెరుగు అయిపోయింది మా లంచ్ కూడా. సో, అన్నీ ప్రిపేర్ చేసి స్కూల్ దగ్గరకైతే వచ్చాను. మా పూర్వీని తీసుకెళ్దాము అని. ఇక్కడైతే పార్క్‌లో ఆడుకుంటూ ఉన్నారు. కరెక్ట్‌గా 12:20 వదిలేస్తారు పిల్లల్ని.